ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించారు. మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. అటు వంగలపూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ది, ఐటీ శాఖను కేటాయించారు. అటు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ పర్యాటకం, సాంస్కృతిక శాఖలను కేటాయించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యవుల కేశవ్ కు ఆర్థిక శాఖను కేటాయించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, మొన్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న వాస్తవానికి శాఖలు వస్తాయని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిన్న అంతా కూడా ఆయన బాధ్యతలు తీసుకోవడం, దాని తర్వాత వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడంతో కాసేపటి క్రితమే మంత్రులు ఎవరైతే ఉన్నారో 24 మందికి వారికి శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు నిన్న కూడా మనం డ్రైవ్ చేశాం. దీంట్లో దాదాపు కరెక్ట్ గా అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తూ అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అప్పగించినటువంటి పరిస్థితి చూశాం. అదేవిధంగా నారా లోకేష్ గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, అనుభవం ఉంది. ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం, చంద్రబాబు నాయుడు తనయుడిగా ఉన్నాడు కాబట్టి మానవ వనరుల అభివృద్ది, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు ఆయనకు అప్పగించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావాలన్నా ఖచ్చితంగా నారా లోకేష్ కు లాస్ట్ అనుభవం ఉంది కాబట్టి 2014 నుంచి ఆయన 19 దాకా చేసిన అనుభవం ఉంది కనుక ఆయనకు ఆ కీలకమైనటువంటి శాఖలు అప్పగించినటువంటి పరిస్థితి మనం చూశాం. అదేవిధంగా అచ్చెన్నాయుడు పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వ్యవసాయ శాఖను అప్పగిపినటువంటి పరిస్థితి మనం చూశాం. అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోలు కనుక ఆయనకు అలాంటి బాధ్యత అప్పగించినట్టుగా అర్థమవుతోంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ జనసేనలో 3 మంత్రి పదవులు ఇస్తే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా కేటాయించడం జరిగింది మంత్రి పదవి. దాంట్లో ఆయనకు ఆహార, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించి సివిల్ సప్లై శాఖ కూడా చాలా కీలకమైనటువంటి పోస్టు. జనసేనకి ఇచ్చినటువంటి 3 పోస్టులో నాదెండ్ల మనోహర్ గాని, పవన్ కళ్యాణ్ కి ఎట్లాగో డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి నాదెండ్ల మనోహర్ కూడా చాలా కీలకమైనటువంటి శాఖగా మనం చూడాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత చాలా ఇంపార్టెంట్ శాఖ ఆమెకు అప్పగించారు. చాలా బాధ్యతాయుతంగా అప్పచెప్పే పరిస్థితి, ఎందుకంటే హోంమంత్రిత్వ శాఖగా ఆమెకు అప్పగించినటువంటి పరిస్థితి. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళలకే హోంశాఖ కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా వంగలపూడి అనిత మీద చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. ఆమె చాలా ఫైర్ బ్రాండ్ గా చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, లేదంటే ఆమె చాలా అనుభవం కూడా ఎదుర్కొంది, చాలా అంశాల్లో వివిధ కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భం చూశాం. కనుక ఆమెకు వంగలపూడి అనితకు ఇట్లాంటి కీలకమైనటువంటి శాఖ అప్పగించారు. అదేవిధంగా పొంగునూరి నారాయణ గతంలో ఆయన కూడా ఇదే శాఖను చూశారు. 2014 నుంచి 19లో ఆయన ఇదే శాఖను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పురపాలక శాఖ, పట్టణాభివృద్ది శాఖను గతంలో చూశారు. కనుక చంద్రబాబు మళ్లీ ఆయనకు ఈ ప్రభుత్వం రావడంతో ఆయనకి అప్పచెప్పినటువంటి పరిస్థితి చూశాం. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి గెలిచినటువంటి దాంట్లో కేవలం ఒక్కరికే మాత్రం మంత్రి పదవి దక్కింది. దీంట్లో సత్యకుమార్ యాదవ్ కు కీలకమైనటువంటి హెల్త్ శాఖ, ఆరోగ్య శాఖ అప్పగించారు. కనుక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బీజేపీకి ఇచ్చినటువంటి ఒకటి కూడా. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ కేటాయించడం జరిగింది. ఇరిగేషన్ సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. బట్ అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ మైనార్టీ కోటాలో, అదేవిధంగా ఆయన కూడా గత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి న్యాయశాఖ, అదేవిధంగా మైనార్టీ సంక్షేమం, ఫరూక్ గెలిచి ఉన్నాడు కాబట్టి మైనార్టీ శాఖలో చాలా కీలకమైనటువంటి బాధ్యతను ఆయనకు అప్పగించారు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది వైఎస్ కేబినెట్ లో కానీ, దాని తర్వాత కూడా. బట్ ఈసారి కూడా ఆయనకు కీలకమైనటువంటి దేవాదాయ శాఖను అప్పగించారు. అదేవిధంగా పయ్యావుల కేశవ్ చాలా ఇంపార్టెంట్ శాఖ అని చెప్పాలి. ఆయన మొదటిసారి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. చాలా ఏళ్లు చంద్రబాబుతో ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. బట్ ఆయనకు ఆర్థిక శాఖ కట్టబెట్టడం అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇచ్చారనే మనం భావించాలి. ఎందుకంటే గడిచిన 30 ఏళ్లుగా కూడా చంద్రబాబుతో నడుస్తూ వస్తున్నాడు.
ఎప్పుడు కూడా చాలాసార్లు గెలిచాడు, కానీ మంత్రి పదవి రాలేదు. ఈసారి ఇవ్వడంతో చాలా కీలకమైనటువంటి శాఖను అప్పగించారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ, ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖ, ఆయనకు నమ్మి ఇచ్చారు. కొత్తగా ఆయన మంత్రిగా చేపట్టినటువంటి పరిస్థితుంది. అదేవిధంగా కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ ఐఎండ్పిఆర్ శాఖలు, ఇది చాలా ఇంపార్టెంట్. కొలువు పార్థసారథి గతంలో ఆయన వైఎస్ కేబినెట్లో కూడా మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉంది. ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, పలుసార్లు గెలిచినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా డోల బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినంత కూడా చూస్తారు, చాలా ఇంపార్టెంట్గానే చూడాలి. ఇది కూడా గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ పవర్ మినిస్టరు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కూడా ఉంది. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా కరెంటు విలువైందే కాబట్టి అటు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కరెంటు సమస్య పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చలోనే ఉంటుంది. విద్యుత్ శాఖ పైకిప్పినట్టు పడుతుంది. అదేవిధంగా కందుల దుర్గేష్ పర్యాటకం, టూరిజం అండ్ సాంస్కృతిక కల్చరల్, ఈ రెండు కూడా వాస్తవానికి పవన్ కళ్యాణ్కి ఇస్తారని కూడా అనుకున్నారు. బట్ ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఇంతకుముందు మనం నాదేండ్ల మనోహర్ గురించి చెప్పుకున్నాం, ఆయనతో పాటు కందుల దుర్గేష్ కూడా పర్యాటకం అప్పగించినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలు, వాస్తవానికి మహిళలకు స్త్రీ సంక్షేమం గిరిజన ఇవి ఉంటాయి. గిరిజన సంక్షేమ శాఖ అనేది అదనంగా ఇచ్చినటువంటి పరిస్థితి. బీసీ జనార్దన్ రహదారులు అదే భవనాల శాఖ అప్పగించారు. టీజీ భరత్ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటిది, టీజీ వెంకటేష్ తనయుడినే పరిశ్రమల శాఖ, ఇండస్ట్రియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి శాఖను అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాసిశెట్టి సుభాష్ కార్మిక, అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈఎస్ఐ రిలేటెడ్ కానీ మెడికల్ సంబంధించినటువంటి దాంట్లో వాసంశెట్టి సుభేష్కు కేటాయించడం జరిగింది. ఎక్కువ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు, కార్మికుల సమస్యలు, ఇట్లాంటి అంశాల మీద కొండపల్లి శ్రీనివాస్కు పట్టుందనే ఉద్దేశంతో చంద్రబాబు అప్పగించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్టు, యువజన, క్రీడలు, స్పోర్ట్స్, ఈ మూడు కూడా చాలా కీలకమే. ట్రాన్స్పోర్టు, క్రీడలు, యువజన, స్పోర్ట్స్, రవాణా వేరువేరే శాఖలు ఉంటాయి. ఇవన్నీ కూడా కమాండ్ చేశారు మండపల్లి రామప్రసాద్ రెడ్డికి. కనుక మనం చూడవచ్చు టోటల్గా 24 మంత్రులకు సంబంధించినటువంటి కీలక శాఖలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సందర్భం. అయితే కేవలం ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటిది మాత్రం ఆయన దగ్గర పెట్టుకున్నారు. బట్ చూడాలి భవిష్యత్తులో ఇంకెట్లాంటి వీళ్ళకి అదనంగా చేస్తారు అని చూడాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఏమైనా మారుస్తారా, ఇవన్నీ మన భవిష్యత్తు తెలియ అవకాశం. ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ రోలు జనసేనకు సంబంధించినటువంటి శాఖలు, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులకైతే ముగ్గురికి అప్పచెప్పినటువంటి సందర్భం. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆరోగ్య శాఖ కేటాయించారు. మిగతా అన్ని కూడా కీలకమైనటువంటి శాఖలు చంద్రబాబు వాళ్ళ దగ్గర కొన్ని అయితే ఉంచుకోవడం జరిగింది. బట్ ఏదైనప్పుడు కూడా పొత్తులో భాగంగా కూటమిలో బీజేపీకి కానీ అదేవిధంగా జనసేనకు కూడా మంచి పోర్ట్ఫోలియోలే దక్కాయని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రేనా నరేందర్, ఇక్కడ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి 5 శాఖలు కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ అండ్ పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 5 శాఖలు కేటాయించారు, అంటే ఒక జనసేన పార్టీ చీఫ్ కి. సో దీనిపై టీడీపీ ఏమైనా అసంతృప్తిగా ఉంటుందా, ఎలా చూడాలి దీన్ని? మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన కూటమి ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ మూడు కూడా కలిసి ఈసారి 175లో 11 స్థానాలు మినాయించి వైసీపీ నుంచి మిగతా మొత్తం కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి చూసాం. కనుక పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందో చంద్రబాబు గుర్తించాడు. ఎందుకంటే స్ట్రైక్ రేటు మనం చూస్తే 21 సీట్లలో జనసేన పోటీ చేస్తే 21కి 21 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం అంటేనే పవన్ కళ్యాణ్కు ఉన్న పవర్ ఏందో చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. అందుకనే మనం చెప్పుకోవాలి, ప్రస్తుతం ఆయనకి ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా కీలకమైనవే. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఊహించినట్టుగానే ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా 4-5 శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలే. కనుక డిప్యూటీ సీఎం దగ్గర ఇవి ఉండడం శ్రేయస్కరం అని కూడా చంద్రబాబు భావించవచ్చు. అదేవిధంగా జనసేనకు ప్రయారిటీ ఇచ్చామనేటువంటి సంకేతం కూడా ఆ కూటమి సభ్యులకు చెప్పే ప్రయత్నం కూడా ఈ శాఖలు ఇవ్వడం బట్టి అర్థమవుతోంది. అదేవిధంగా జనసేనతో ఈ 5 ఏళ్ల పాటు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో
జరిగేటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మనం చెప్పేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి వచ్చే 6 నెలల సంవత్సరంలో. ఇవన్నీ కూడా ఫేస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో కూడా మళ్ళీ పొత్తు పెట్టుకున్నా కూడా ఎక్కడ అప్రాధాన్యత పోస్ట్ ఇవ్వలేదు అనేటువంటి భావం రాకూడదు కింద క్యాడర్లో అనేటువంటి మెసేజ్ కూడా చంద్రబాబు పంపించుంటారు. అందుకనే మనకు అర్థమవుతుంది జనసేన చీఫ్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మిగతా ఇద్దరు కూడా దుర్గేష్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కూడా మంచి పోర్ట్ఫోలియోలే దక్కాయని చెప్పొచ్చు. బీజేపీకి ఇచ్చినటువంటి ఒక్క పోస్ట్ అయినప్పుడు కూడా అది ఆరోగ్య శాఖ, అందరికీ అనుసంధానంగా ఉండేటువంటి శాఖ మెడికల్ అనేది, కనుక ఆయనకు శాఖ కోరి మరీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా కూటమిలో ఎవరు తక్కువ అంచనా వేయకుండా అందరికి కూడా సమపాలలో సీనియర్లను జూనియర్లను తేడా లేకుండా కొంతమంది జూనియర్లు కూడా మంచి పోర్ట్ఫోలియోలు చంద్రబాబు నాయుడు ఇచ్చారని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఉదక సామాజిక అంశాలు, బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళా కోట, మహిళలు కూడా ఎక్కడ తక్కువ చేసి చూపలేదు. ఏకంగా హోంశాఖ మంత్రిగానే అనితకి ఇచ్చినటువంటి సందర్భం అంటేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చారని భావించాలి. రేనా ఓకే, అలాగే ఇక లోకేష్ చూసుకుంటే విద్యాశాఖ, ఐటీ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ శాఖలుగా చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నారా లోకేష్ వాస్తవానికి డిప్యూటీ సీఎం అవుతారని కూడా కొంతమంది స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ కూటమి పెట్టుకున్నారో ఖచ్చితంగా నారా లోకేష్కి ఇవ్వరు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే ఇస్తారనేటువంటి ప్రచారం మనకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అర్థమవుతుంది. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. కానీ నారా లోకేష్ ఒక దశలో అన్నారు రెడ్ బుక్ కేటాయించినటువంటి మంత్రి శాఖను తీసుకోవడం, అదనంగా విద్యాశాఖకు సంబంధించిన మానవ వనరులకు సంబంధించిన ఆ శాఖ కూడా కేటాయించడం అనేది ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తనయుడికి మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం ద్వారా పార్టీలో కూడా సరి అయినటువంటి గుర్తింపు ఉంటుంది. అదే సమయంలో ఆయన దగ్గరికి కూడా పవన్ కళ్యాణ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అదే ప్రయారిటీ డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినప్పటికీ కూడా కీలకమైనటువంటి శాఖలు నారా లోకేష్కి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందరికీ అందుబాటులో ఉండరు, ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి కోటది వేరే ఉంటుంది కాబట్టి మిగతాది కూడా పవన్ కళ్యాణ్కి ఏ ప్రయారిటీ ఇచ్చిందో నారా లోకేష్ కూడా అదే స్థాయిలో సమాన ప్రయారిటీ ఇవ్వాలని కూడా భావించి ఉండొచ్చు. అందుకనే విద్య కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే కీలకం ఉందో అమరావతి ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది, అక్కడ డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది, పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకు నారా లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్తో సరిసమానంగా నారా లోకేష్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే మనం చూడాలి. నరేందర్, ఇక అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగినట్లే అంటారా? ఎగ్జాక్ట్లీ, ఆయనే చూశారు. ఎందుకంటే మనం చూసాం 2014 నుంచి 19 మధ్యలో కొంత బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనిపించిన తర్వాత అక్కడ ఏర్పడుతుందో కొంత తక్కువ మెజార్టీ, అంటే పెద్దగా ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు వైసీపీకి దాదాపు 60 చిల్లర ఇచ్చారు. కనుక అప్పుడు భారీ మెజార్టీ లేకపోవడంతో ఆయన కొంత అన్ని ఈక్వేషన్ దృష్టి పెట్టి కొంత రాజీపాటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. 5 ఏళ్లు మధ్యలో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చాలా రకాల ఇబ్బందులు కూడా చూశారు కాబట్టి కొంత ఎవరికైతే ఏ సెక్టార్ అయితే సామాజిక అంశాలుగా కొంత లాస్ అయిందో అవన్నిటి దృష్టిలో పెట్టుకున్నాడు. కొంత సీనియర్లను కూడా కాదని పక్కన పెట్టారు. కొంతమంది పార్టీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, పార్టీ కోసం ఎనలేని కృషి పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టాడు. పయ్యాల కేశవ్ లాంటి వాళ్ళు ఎంతో మంది కూడా పార్టీ పదవులు రాక అటు మంత్రులు కాక చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించారు. అయినప్పటికీ కూడా కొంతమంది గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇట్లా కొంతమందికి ఇంకా మంత్రి పదవులు రాకుండా ఉన్నాయి. అలాంటి వాళ్ళని కూడా ఏదో పద్ధతిలో వాళ్లకు న్యాయం చేస్తామన్నటువంటి భరోసా అయితే చంద్రబాబు నాయుడు కల్పించే అవకాశం కనిపిస్తుంది. యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇట్లా కొంతమంది కొనతాల రామకృష్ణ వేరే పార్టీ, ఇట్లా అందరినీ కూడా స్పీకర్ పోస్ట్ ఖాళీ ఉంది, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అదేవిధంగా విప్పులు ఉన్నాయి, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ కీలకమైనవి అప్పగించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి అందరికి కూడా నేను కడుపులో పెట్టుకుని చూస్తాను అన్నటువంటి భరోసా అయితే కల్పించే పరిస్థితి చూస్తుంది. ఇప్పటివరకైతే మంత్రులు అయితే అందరికీ మంచి శాఖలు ఇచ్చారు. రానున్న రోజుల్లో వివిధ రకాల కార్పొరేషన్ పదవులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే చాలా మందికి మంచి రకాల ఏదో రకమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించారు. మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. ఇక అటు వంగల్పూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ది, ఐటీ శాఖను కేటాయించారు. ఇక అటు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను కేటాయించారు. ఇక ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యవుల కేశవ్ కు ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విహార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎత్తికేళ్లకి మంత్రివర్గ కూర్పు జరిగింది. దీని గురించి గత 15 రోజులుగా కూడా ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా ఆ మంత్రులకు సంబంధించి ఫస్ట్ మొదటగా ఉత్కంఠగా కొనసాగిన నేపథ్యంలో మంత్రుల పేర్లు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రుల మీద ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది, తెరబడింది. అయితే నేడు మరలా ఏదైతే మంత్రులకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏ టైప్ కేటగిరీలు మంత్రులకు శాఖ కేటాయిస్తారనే దాని మీద పెద్దగా చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలోని ప్రధానంగా జనసేన, అలాగే టీడీపీ, బీజేపీ ముగ్గురికి కూడా సంబంధించి మంత్రి పదవులు కేటాయించారు. ఈ మంత్రి పదవుల్లో ఎవరెవరికి ఎలాంటి పదవులు వస్తాయి అనేది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠంగా కొనసాగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి, అలాగే జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురించి, వంగల్పూడి అనిత గురించి ప్రధానంగా చర్చలు జరిగింది. అలాగే సునీతకి ఏమిస్తారనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం మీద అయితే చూసుకుంటే మంత్రుల కేటాయింపు కూర్పు మాత్రం ఏ శాఖలు ఎవరు కేటాయించారనే దాని మీద కూడా ఉత్కంఠం కొనసాగుతా ఉంది. నిన్నటి దాకా నేడు ఆ ఉత్కంఠకి ముగింపు పలికారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు చూసుకుంటే మొదటి నుంచి కూడా డిప్యూటీ గానీ, హోం గానీ, లేకపోతే రెండు ఇస్తారనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ ఇస్తే పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే నేరాలు జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని అరకట్టవచ్చని, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ జన సైనికులు గానీ, జనసేన పార్టీ కార్యకర్తలు గానీ పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా డిప్యూటీ సీఎం చెప్పుకొని డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడ్డారు. అయితే మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్ కి దక్కింది. దాంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి దాదాపు 3 శాఖలు మొత్తం కేటాయించినట్టయింది పవన్ కళ్యాణ్ కి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గాని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి నిర్వీర్యం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఉన్న శాఖలలో మొత్తం మీద చూసుకుంటే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు వచ్చేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మీద ఎక్కువ ఫండ్స్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అలాగే పర్యావరణం గానీ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి కానీ 2 శాఖలు కూడా కేంద్రం నుంచి విపరీతంగా ఫండ్స్ వస్తాయి. అభివృద్ధి చేయాలి అనుకుంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రూరల్ డెవలప్మెంట్ డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారనే ఉంది. అలాగే రూరల్ డెవలప్మెంట్ అనేది సామాన్యమైన విషయం కాదు. దీని మీద ఖచ్చితంగా పట్టు ఉండాలి. దీని గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఖచ్చితంగా శాఖ మీద పూర్తి స్థాయి పట్టు ఉంటే మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ చేయగలరు. మొత్తానికి దీనికి ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి శాఖ నడుపుకునే విధంగా అయితే కేటాయించారు. మొత్తానికి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు శాఖలు కేటాయించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ, ఎన్డీఏ కుటుంబం గానీ చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది లోకేష్ కి ఏం కేటాయిస్తారని. లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి హోంశాఖ ఇస్తారని ఫస్ట్ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఈయన పక్షంలో లోకేష్ కి హోంశాఖ ఇవ్వాలనుకున్నారు ఎవరు కార్యకర్తలు, టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎప్పుడైతే గత 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల మీద
పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే విపరీతంగా టీడీపీ క్యాడర్ భయభ్రాంతులకు గురైన సంగతి తెలిసిందే. జైళ్లు, కేసులు అంటూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి. అదే విధంగా ఆ రెవెన్యూ తీసుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ అన్న మాటలకు గానీ, లోకేష్ పలు సందర్భాల్లో రెడ్ బుక్ గురించి కానీ, పలు సందర్భాల్లో నేను ఎవరిని వదలను, నేను మా నాన్నంత మంచిని కాదని పలు సందర్భాల్లో చెప్పడం, హోంశాఖ ఇస్తే టీడీపీ కార్యకర్తలు పడిన బాధలన్నీ కూడా వైసీపీ వాళ్ళు పడేటట్టు చేస్తాడు లోకేష్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. అలాగే హోంశాఖ కేటాయిస్తా అనుకున్న మూమెంట్ లో మొత్తానికి ఐటీ రంగానికి సంబంధించి అయితే లోకేష్ కి కట్టబెట్టినట్టయింది. హెచ్ఆర్టీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీసీ మంత్రిగా కూడా బాధ్యతలు లోకేష్ కి అప్పచెప్పడం మాత్రం కొంత మరి ఆర్టీసీకి సంబంధించి బాధ్యతలు కూడా లోకేష్ కి అప్పచెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే వీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి సమాచారాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆర్టీసీ ఖచ్చితంగా నష్టాల బాటన పట్టింది. ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని డెవలప్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా లోకేష్ కి ఇచ్చారంటే లోకేష్ దీని మీద పట్టు సాధించి ఆర్టీసీని అభివృద్ధి పదుల్లో పెట్టడానికి ఖచ్చితంగా తను పోరాడతాడనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆయనకి ఈ పదవి కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అలాగే వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, డైరీ డెవలప్మెంట్ అచ్చెన్నాయుడికి ఇచ్చారు. అచ్చెన్నాయుడికి గత కొద్ది రోజులుగా కూడా ఖచ్చితంగా మంచి మంత్రి పదవి వస్తుంది అనేది చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధాన వైసీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా వైసీపీ దాడి చేసి అరెస్టు చేసి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసిన వాళ్ళలో అచ్చెన్నాయుడు ప్రప్రథముడన్నమాట. అచ్చెన్నాయుడుతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించి అతన్ని హాస్పిటల్ చుట్టూ కూడా తిప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల తర్వాత బెయిల్ దొరకటం, బయటికి రావటం, తిరగటం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కోసం కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు కాబట్టి పైగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగాడు. దాదాపుగా 10 సంవత్సరాలు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పక్క, మరో పక్క ఏదైతే వైసీపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి అచ్చెన్నాయుడు కాబట్టి మంచి పదవి ఇస్తారనుకున్నారు. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి పదవి అంటే ఉన్న పదవులలో చాలా మంచి పదవి. అయితే తర్వాత గనులు, జియాలజీ మరియు ఎక్స్చేంజ్ మంత్రిగా కొల్లు రవీంద్ర గతం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయనకి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఆ టైంలోనే కొల్లు రవీంద్ర తనకి ఎక్స్చేంజ్ కావాలని అడిగిన నేపథ్యం కూడా ఉంది. ఆ సందర్భంలో బీసీ శాఖ సంక్షేమ పదంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. అయితే అప్పుడు అడిగిన నేపథ్యంలో ఆయన కళ ఇప్పుడు నెరవేరినట్టుగా ఉంది. సీనియర్ నాయకుడు. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.